హలో. సార్ నమస్తే సార్. నమస్తే అబ్బా. సార్ ఇది మరి మీరు పొద్దున సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందుకెళ్ళారు, మిమ్మల్ని అరెస్ట్ అవును, చేశారు, ఇంతవరకు అవునవును. వదిలిపెట్టలేదని చెప్పేసి అంటున్నారు. ఏమైంది సార్ అసలు? వదిలిపెట్టుడు కాదు, మొట్టమొదటిసారి నాతో పోలీసులే నిరాహార దీక్ష చేపిస్తుంది. ఓకే. రేవంత్ రెడ్డి దీక్ష చేపిస్తుంది. పొద్దుగాల అరెస్ట్ చేసిన కాంచె ఇప్పటిదాకా నాకు పచ్చి మంచినీళ్ళు ఇవ్వలేదు, వాళ్ళు చాయ్ ఇవ్వలేదు, అన్నం పెట్టలేదు. ఇప్పటిదాకా నేను ఏ పోలీస్ స్టేషన్లో కూడా ఈ విధమైన చర్యలు ఏ రోజు కూడా నేను చూడలేదు. ఈ విధంగా వ్యవహరించడం మొట్టమొదటిసారిగా నా ప్రాథమిక హక్కుకు భంగం, నా మానవ హక్కుకు నాకు భంగం. నంబర్ 1. రెండవది ఏంటంటే ఈరోజు 5వ రోజు తప్పించుకోబట్టి బండి సంజయ్ గారి కొడుకు, అదేనా నిన్న మేము డీజీపీ ఆఫీస్కి పోయి గొడవ పెట్టిన తర్వాత సెక్షన్ యాడ్ చేసిండు. ఇవాళ ఆయన తప్పించుకుంటారు, ఆయన మీరు పట్టుకోరు, ఆయన తీసుకుపోయి అక్కడ పెడతారు. ఈరోజు నేను ఎందుకు దొరకలేదు, ఆయన ఇంటనే ముఖ్యమంత్రి తప్పిస్తుంది, బొమ్మంత్రి ఆయన దగ్గరనే ఉండు, ఆయన ఇంటనే దాచిపెట్టిందనే సమాచారం ఉంది. కొంతమందిని తీసుకొని అక్కడికి పోయినాం. పోతే అందులో మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి జూబ్లీ పొజిషన్లో పెట్టిండ్రు. పెట్టి పొద్దుగాలకెళ్ళి ఇప్పుడు దాదాపు 7 అయిపోయింది. ఇప్పటి వరకు ఇంట్లో పెట్టడానికి అసలు అంటే ఒక ముద్దాయి, ఒక నేరస్తుడు నేరం చేసిండు అని నేను అడగడం తప్ప, అంటే అట్లా అడగడం పెద్ద నేరమా? అంటే ఒక అక్యూజ్డ్ ను, ఒక నేరం చేసిన ఒక పోస్కో కేసులో ఉన్నోని అంటే మీకు ఎవరు చెప్పారు సార్ సీఎం రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడు అని? మీకు అంతే కదా అబ్బాయి, వాళ్ళ ఆయన దోస్తులే కదా, మన స్టేజ్ అందరూ చూసినాం కదా, నా ప్రియమిత్రులు అన్నారు కదా. ఆయన భద్రత అయిన ప్లేస్ ఎక్కడ ఉంది? రేవంత్ రెడ్డి అంటారు ఇది గతంలో క్రిమినల్ కదా, 79 క్రిమినల్ కేసులు ఉన్నాయి, 420 కేసులు ఉన్నాయి. కాబట్టి గతంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గతంలో కేసీఆర్ ఇంటి మీద బైక్ మీద పోయిండు, నేను కూడా ఆయన ఇంటి మీదకి పోయినా. ఆయన జైల్లో కేసీఆర్ అప్పుడు జైలు వేసిందా? ఈరోజు నన్ను తీసుకొచ్చి ఇక్కడ దాకా ఇప్పటిదాకా పెట్టి రాత్రి 7 అవుతుంటే వాడు పెట్టి అంటే ఏందన్నట్టు ఇది? ఈరోజు అంటే ఒక నేరస్తుడు నేరం చేసిండు అని అడగడం నా తప్ప? ఆ తప్ప అనుకుంటే మన నన్నే ఉరిదీయం తప్ప. అంటే ఒక పోస్ట్ వచ్చి కేసు ఒక హోంమంత్రి కొడుకు చేస్తే అది నేరం, అది దాన్ని ప్రశ్నించింది నేరం అని అంటే మరి అలానే దాన్ని తీసుకుపోయి కాలు చంపుతుంది. ఈరోజు నాతో నేను దీక్ష చేస్తలేను, నాతో దీక్ష ప్రభుత్వం చేపిస్తుంది. పొద్దుగాలకి నాకు అన్నం పెట్టలేదు, పొద్దులకి నీళ్ళు ఇవ్వలేదు, పొద్దుగాలకి నాకు ఛాయ్ ఇవ్వలేదు. నేను ఇక్కడ ఛాయ్ అడగారంటే మేము ఇవ్వమంటుండు బాగా చెప్తా, మేము అన్నం పెట్టాం మేము అంటాం. అంటే ఏందన్నది? అంటే మిమ్మల్ని కలవడానికి ఎవరైనా వస్తే కూడా రానివ్వట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు సార్, వాస్తవేనా? ఎలగొడుతుండ్రు, ఎలగొడుతుండ్రు. నీళ్ళ కోసం ఒక తెప్పించుకొని ఇక ఒక బాటలు తెప్పించుకొని ఆ బాటల్లో పట్టుకొని తాగుతున్నా. ఇప్పుడు ముందస్తు బెయిల్ కూడా అప్లై చేసిండ్రు, బెయిల్ కూడా వచ్చేసింది. ప్రభుత్వం దృష్టిలో ఒక మైనర్ బాలిక జీవితాన్ని నాశనం చేశాడు గొప్పోడు, అర్థమైందా? వాళ్ళ నాయన నిన్న బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి, అధిక హోం సహాయ మంత్రి, ఆయన దగ్గర ఉంది నా కొడుకు మీద ఆరోపణ వచ్చి తీసుకొచ్చి పోలీసులు అప్పచెప్పాలి. గతంలో ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద పరిటాల రవి అంతే కేసు వస్తే రాజశేఖర రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ చేసిండు. అట్లా నువ్వు నీ కొడుకు పైన ఎంక్వైరీ చేసుకో, నువ్వు తీసుకొచ్చి అప్పచెప్పాలి. ఈరోజు అది పోయి నువ్వు నిన్న అక్కడ రైలులో వార్నింగ్ ఇస్తావా? మా మీద ఒక్కొక్క సంగతి చెప్తా అంటావా? నువ్వు నీ కొడుకును కంట్రోల్ చేయాల్సి మంది జీవితాలు నాశనం చేస్తారు, కుటుంబాలు నాశనం చేస్తారు. ఎన్ని ఫోటోలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు పొద్దుగాలకి వెళ్ళి, ఈ అమ్మాయి కాక ఇంకెంతమంది అమ్మాయిలతో ఫోటోలు బయటకు వస్తున్నాయి. కాబట్టి మేము దానిపైన చట్టపరంగా ఒక చర్య తీసుకోమని అంటున్నాం. బీజేపీలో ఉన్న మహిళలు మూగపోయిండ్రు. ఈరోజు రామలమ్మ అనే ఆమె వైస్ టీవీ ఆమె ఏం చేసింది, వాళ్ళ పేరెంట్స్ ఫోటోలు రిలీజ్ చేసింది. ఎట్లా రిలీజ్ చేస్తారు అది? ఆ ఫోటోస్ బయటకి ఎట్లా వచ్చినాయి? ఆ సంగప్ప అనేటోడు మొత్తం రిలీజ్ చేసిండు. అదే అంట. ఈరోజు అవన్నీ వాళ్ళపైన యాక్షన్ వాళ్ళ మీద తీసుకుపోయి ఇదేందని ప్రశ్నిస్తే మమ్మల్ని తీసుకొచ్చి లోపల పెట్టలేదు తప్ప మాతో నిరాధార దీక్ష చేసింది ఎక్కడిది? మమ్మల్ని నిండా పెట్టింది ఎక్కడిది? ఈరోజు ఇంత కక్ష ఎందుకు ఇవ్వాలి? నేను కొట్టాడి చేసిన ప్రభుత్వం ఇది. వీళ్ళు రేవంత్ రెడ్డి ఒక మిషన్ భగీరథ మీద కేసు చేయలేదు, ఒక కాళేశ్వరం మీద పోరాటం చేయలేదు, ఒక ధరణి మీద పోరాటం చేయలేదు. ఈరోజు అవన్నీ పోరాటం చేసి నేను గత ప్రభుత్వంలో అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్ పోయింది నేను, రేవంత్ కాదు, బట్టి కాదు, లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు. మేము పోరాటం చేసినాం, నేను గర్వంగా చెప్తాను. నేను ఈరోజు న్యాయం జరుగుతుందంటారా సార్? మరి న్యాయం చేయాలనుకుంటే నా సొంత నిన్ను లోపలి పెడతారబ్బా. మేము ఆల్రెడీ న్యాయం చేస్తామని పట్టుకుంటే చిట్టానే ఎందుకు వేస్తారబ్బా? పోస్టుకోవడం ముందు అరెస్ట్ చేయాలి.
అదే ఇంకోటి నోటీస్ ఎవరికి ఇచ్చిండ్రు? మామకి ఇచ్చిండ్రు. తండ్రికి ఇవ్వాలి, లేకుంటే తమ్మునికి ఇవ్వాలి. మామకి ఇస్తారా అబ్బాయి ఎవరైనా నోటీసులు? నోటీసులు ఇస్తారా? ఇప్పుడు దిశ కేసులో 48 గంటలలో న్యాయం చేసిండ్రు. అది ఇంకా నిరూపణ కాకముందే వీళ్ళే నిర్ధారించారు, కాల్సవతల పడేసిండ్రు. ఈరోజు ఇక్కడ వీళ్ళకి ఎందుకు లేదు అది? మేము అట్లా అడుగుతాం, ఇంకా చట్ట ప్రకారం పని చేయమంటున్నాం కదా. అది ప్రశ్నించడానికి వస్తే మమ్మల్ని దయచేసి జైలు పెట్టావా? వాళ్ళు అనుకుంటుండొచ్చు ఈరోజు బలి మేకలని ఇస్తారు, పురులను కాదు. అదే అంట ఈ ఉద్యమం వల్ల మేము అన్ని తెగిడిచే వచ్చి నిన్ననే చెప్పిన డీజీపీ, నేను తెగిడిచి వచ్చినా అన్న. ఇవాళ డీజీపీ గారు బొకేలు పట్టుకొని తిరుగుతున్నారు మంత్రి ఇళ్ళకి. పొద్దుగాల చాక్లెట్ హ్యాపీ బర్త్డే పిల్లలకి ఇస్తారు చూసినాం చాక్లెట్లు. అట్లా ఇస్తే సీతక్క ఇంటికి, వాళ్ళ ఇంటికి, వీళ్ళ ఇంటికి, సోమారెడ్డి వెంకరెడ్డి ఇంటికి, అందరి ఇళ్ళకి తిరిగి నేను డీజీపీ అయినా చెప్పేది. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చేస్తుండేంటి? కాబట్టి ఈరోజు ఇది అన్యాయము. నాతోని పోలీసులు దీక్ష చేపిస్తుండ్రు, రేవంత్ రెడ్డి గారు దీక్ష చేపిస్తుండ్రు. పొద్దుగాలకెళ్ళి నన్ను పస్తులు ఉంచిండ్రు. కాబట్టి అదే దీక్షనే కొనసాగిస్తున్నాను. బండి సంజయ్ కుమార్ అరెస్ట్ అయ్యే వరకు నా దీక్ష కొనసాగుతుంది. ప్రభుత్వం తప్పించే ప్రయత్నం చేస్తుంది. ప్రభుత్వం దగ్గర ఉండి ఆయన బెయిల్ రావాలని చూస్తున్నది. కాబట్టి ఇప్పటిదాకా కాంగ్రెస్ వాళ్ళు నోరు తెరుస్తలేరు, మీనాక్షి నటరాజన్ మాట్లాడతలేరు, సీతక్క మాట్లాడతలేరు, ఉన్న ప్రభాకర్ అంటారు. మీరు ఇరువురు కుటుంబాలు కూర్చొని మాట్లాడుకోమంటుండ్రు. అంటే ఏంటిది? చట్టమా, ప్రభుత్వమా, లేకపోతే బ్రోకరిజమా నడిచేది? ఏం నడుస్తుంది తెలంగాణలో? బ్రోకరిజమా? మంత్రులు బ్రోకర్లా? కూర్చొని మాట్లాడుకోమని చెప్పారు. ఎక్కడిది బ్రోకర్లా? మీరేంటి మీరు పంచాయతీ చేస్తుంటారు, కట్ట పంచాయతీ. ఇది రేపు పొద్దున్న ఈ బండి సంజయ్ కొడుకుది విచారణ ఉంది హైకోర్టులో, అందుకనే అని చెప్పేసి ముందస్తు అరెస్టులు కూడా 1 గంట నుంచి కూడా చేస్తున్నారు సార్. రేపు సాయంత్రం వరకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టరని చెప్పేసి కూడా అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎట్లా చేస్తారు? అంటే తిండి పెట్టకుండా వాళ్ళు తిండి పెట్టకుంటే ఇట్నే పెట్టుకుంటారా? పెట్టుకొని అబ్బా, నేను ఏమంటున్నా తీసుకొని చంపేసుకోమంటున్నా. నేను చంపుకోండి అబ్బా, ఇక మాట్లాడేటోడు ఉండదు కదా, అడిగేటోడు ఉండదు కదా. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం ఏం చేస్తుంది? ఒక స్కిట్ లెక్క చేస్తారు, డ్రామా లెక్క, సీరియస్ లెక్క నడుస్తుందేమో. నేను ఈ సందర్భంగా చెప్తున్నా, రేపు తెలంగాణ బంధువు పిలిపిస్తున్నాను. ఈ కేసు సంబంధించి రేపు తెలంగాణ బంధువు పిలిపిస్తున్నా. ఓకే.